హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లోనే తీసుకొని క్లియర్గా ఇన్ డీటెయిల్గా చదువుతాం, బోత్ మన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో ఫస్ట్ మనం ఆర్టికల్ టైటిల్ చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు? పిఎం ప్రైమ్ మినిస్టర్ టు రిలీజ్ 18,880 crore ఫర్ ఫార్మర్స్ టుమారో అని టైటిల్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఒక స్కీమ్ గురించి. ఆ స్కీమ్ పేరు ఏం పేరు? పిఎం కిసాన్ స్కీమ్ అన్నమాట. ఓకే, సో యూపీఎస్సీలో ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే ఫర్ షూర్ 2 క్వశ్చన్స్ అయినా మీకు స్కీమ్స్ మీద కనిపిస్తాయి ప్రతి సంవత్సరం. అసలు ఎలా ఇస్తారు స్కీమ్స్ బేస్డ్ క్వశ్చన్ అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్, ఇక్కడ మీకు పిఎం కిసాన్ ఉంది కాబట్టి పిఎం కిసాన్ అని చెప్పేసి దాని కింద 3 స్టేట్మెంట్స్ ఆర్ 4 స్టేట్మెంట్స్ అలా ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి కరెక్ట్ అని అడగచ్చు. అది ఒక ఫార్మాట్. సెకండ్ టైప్ ఏంటంటే ఒకటే క్వశ్చన్లో 2-3 స్కీమ్స్ గురించి ఇవ్వచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఏమో ఒక స్కీమ్ గురించి, ఇంకొక స్టేట్మెంట్ ఇంకొక స్కీమ్ గురించి, ఇంకొక స్టేట్మెంట్ ఇంకొక స్కీమ్ గురించి, అలా స్కీమ్ బేస్డ్ 3-4 స్టేట్మెంట్స్ అన్ని ఒక దగ్గర క్లబ్ చేసేసి మీకు ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ ఆర్ ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడగచ్చు. ఇన్ కేస్ వేరే ఫార్మాట్లో ఇవ్వాలనుకున్నట్లయితే ఇంకొక ఫార్మాట్ ఏంటంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పేసి ఇచ్చేసి 3 కాలమ్స్ ఇచ్చేసి ఇక్కడ స్కీమ్ పేరు, ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది, దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, అలా కూడా ఇచ్చేసి ఎన్ని పేర్స్ కరెక్ట్ అని కూడా అడగచ్చు అనమాట. ఇలా 3 డిఫరెంట్ ఫార్మాట్స్లో మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ అడగచ్చు. సో ఇన్ కేస్ అదే మెయిన్స్లో క్వశ్చన్ అడిగినట్లయితే ఆ యొక్క స్కీమ్ని రీప్లేస్ చేసినా, లేకపోతే కొత్త స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినా, అదర్స్ 15 years యానివర్సరీ, 10 years ఆర్ 20 years, 25 years అట్లా యానివర్సరీ అయినట్లయితే కూడా దాని మీద దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఇంకా ఏం చేయొచ్చు అండ్ అచీవ్మెంట్స్ ఏంటి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అన్నట్టు కూడా మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు. సో ఇలా ఎవ్రీ ఇయర్ స్కీమ్స్ బేస్డ్ మీద మీకు మెయిన్స్లో అండ్ ప్రిలిమ్స్లో ఫర్ షూర్ పక్కా క్వశ్చన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం పిఎం కిసాన్ స్కీమ్ గురించి చూసుకున్నట్లయితే, దీనికంటే ముందు ఇంకొకటి చెప్పాలి. అసలు స్కీమ్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదువుకోవాలి అంటే, ఫస్ట్ వచ్చేసి మనం ఫుల్ ఫామ్ చూసుకోవాలి. ఎందుకంటే ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకు కొంత ఐడియా వస్తుంది ఆ స్కీమ్ ఏంటి అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెంట్రల్ సెక్టారా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్, అండ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ దట్ స్కీమ్, అండ్ ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ 4 పాయింట్స్ ఫ్రమ్ ప్రిలిమ్స్ అనమాట. ఓకే, ఇక్కడ మనం పిఎం కిసాన్ చూసుకున్నట్లయితే, పిఎం అంటే ప్రధానమంత్రి, కిసాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే కిసాన్ సమ్మాన్ నిధి అన్నమాట. ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమ్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2018లో లాంచ్ చేశారు. అండ్ ఈ స్కీమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఫార్మర్స్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. డైరెక్ట్ గా ఫార్మర్స్ యొక్క అకౌంట్స్ కి, బ్యాంక్ అకౌంట్స్, ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఆధార్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి ఆధార్ బేస్డ్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్స్ కి డైరెక్ట్ గా మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ఎంత ప్రొవైడ్ చేస్తుంది ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటే 6,000 రూపీస్. ఆ 6,000 రూపీస్ కూడా ఒక్కసారి ప్రొవైడ్ చేయరు, 3 ఇన్స్టాల్మెంట్స్లో అంటే 2,000, 2,000, 2,000 అలా 3 ఇన్స్టాల్మెంట్స్లో గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఇది అనేది డైరెక్ట్గా వాళ్ళ యొక్క అకౌంట్స్లోకి వెళ్తుంది కాబట్టి అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్గా ఉంటుంది. అండ్ దాంతో పాటు డిలేస్ కూడా తగ్గుతాయి అన్నమాట. అండ్ ఎలిజిబిలిటీ ఎవరు అంటే ఆల్ ల్యాండ్ హోల్డింగ్ ఫార్మర్స్, అంటే స్మాల్ అయినా సరే, మార్జినల్ అయినా సరే, అండ్ లార్జ్ ఫార్మర్స్ అయినా సరే, ఎవరైతే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉంటుందో వాళ్ళకి ఫర్ షూర్ ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్ నుంచి వాళ్ళకి సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇంప్లిమెంట్ చేసేది ఏ మినిస్ట్రీ అని చూసుకున్నట్లయితే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అనేది ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అన్నమాట. సో ఇది ఈ టాపిక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇప్పుడు ఇంకొక ఆర్టికల్ చూసినట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? బియాండ్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ, హౌ యంగ్ ఆదివాసీస్ డిస్క్రైబ్ డిస్ట్రెస్. సో ఈ టాపిక్ అనేది ఆదివాసీ యూత్ అంటే ట్రైబల్ యూత్ గురించి మాట్లాడుతుంది. నార్మల్గా యూత్ అంటే దే విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ డిస్ట్రెస్, ఎస్పెషలీ ద ప్రెసెంట్ సొసైటీలో. ఎందుకంటే ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ మీట్ అవ్వాలి అంటే మనకి స్ట్రెస్సే వస్తుంది. ఎస్, ఓకే, సో మనం చూసినట్లయితే నార్మల్గా మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అంటే అర్బన్ ఏరియాస్లో ఉన్న పీపుల్ని
అలాగే మనం ట్రైబల్ ఏరియాస్ నుంచి వచ్చిన యూత్ ని కంపేర్ చేసినట్లయితే ట్రైబల్ యూత్ విల్ హ్యావ్ మోర్ వల్నరబిలిటీస్. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. వాటి గురించి ఈ ఆర్టికల్లో ఇచ్చారు. సో ఏం ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్లయితే ఆదివాసీ ఫ్యామిలీకి చెందిన యూత్ చూసుకున్నట్లయితే అరౌండ్ 13 to 17 ఇయర్స్ లోపే వాళ్ళకి ఫ్యామిలీ బాధ్యత అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, సో వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా తక్కువ ఏజ్ లోనే స్టార్ట్ అవుతుంది. బట్ మనం నార్మల్ గా మెయిన్స్ స్టడీ అయితేనేమో లైక్ జాబ్ వచ్చేంత వరకు లైక్ పేరెంట్స్ విల్ బి సపోర్టింగ్ యూ 25 ఇయర్స్ అయినా పర్లేదు, 27 ఇయర్స్ అయినా పర్లేదు అని చెప్పి. కానీ ట్రైబల్స్ లో మాత్రం 13 ఇయర్స్ నుంచి 17 ఇయర్స్ లోపే వాళ్ళకి ఫ్యామిలీ బాధ్యత అనేది వస్తుంది. చాలా తక్కువ ఏజ్ నుంచే వాళ్ళు అది మోయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ పేరెంట్స్ తో పాటు హంటింగ్ అండ్ గ్యాదరింగ్ కి వెళ్ళడం కానీ, లేకపోతే పాస్ట్ అంటే మేపడం కానివ్వండి, ఆర్ షిఫ్టింగ్ అగ్రికల్చర్ చేయడం కానీ, వాట్ ఎవర్ ద ఎకనామిక్ యాక్టివిటీ, వాళ్ళు చాలా చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ అంతేకాదు ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ గా ఎడ్యుకేషన్ లేదు, అండ్ ఈవెన్ స్కిల్స్ మనకున్న స్కిల్స్ వాళ్ళకి ఉండవు. సో కాబట్టి ఏమవుతుంది, వాళ్ళకి ఏమైనా జాబ్ ఆపర్చునిటీస్ వెతుక్కోవాలనుకున్నా కూడా లైక్ దే విల్ బి గెటింగ్ డిసడ్వాంటేజ్. ఫినాన్షియల్ సెక్యూరిటీ ఉండదు. ఎంత ఫినాన్షియల్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది అంటే ఈవెన్ క్లాతింగ్ కి స్కూల్ కి కావాల్సిన డబ్బులు కూడా పెట్టడం కూడా చాలా కష్టం అన్నమాట వాళ్ళలో. ఓకే, సో అందుకని ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్పింది అంటే, సో ఎస్ ట్రైబల్ పీపుల్ యూత్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళని ఎంపవర్ చేయడానికి కంపల్సరీ గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ అయితే తీసుకోవాలి అన్నట్టు చెప్పింది. ఆ స్టెప్స్ ఏంటి అన్నట్లయితే కమ్యూనిటీ స్పేసెస్ ని స్ట్రెంగ్తన్ చేయాలని చెప్పింది. అలాగే సోషల్ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ ఏవైతే ఉంటుందో తగ్గించాలి, వాళ్ళ యొక్క అబిలిటీస్ ని పెంచాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, అలాగే ప్రాపర్ గా వాళ్ళకి ఈకో సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి. ఎస్పెషల్లీ వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి లోకల్ లాంగ్వేజ్ లో మనం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ పాయింట్స్ అన్ని మీరు చూసుకోవాలి. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏవైనా కొత్త ఆలోచనలు ఉండి ఎస్ ట్రైబల్ పీపుల్ కి హెల్ప్ అవుతున్నాయి అనుకోండి, సో అవేంటో కింద కమెంట్ లో చెప్పండి, అసలు మర్చిపోవద్దు. ఓకే, అండ్ మీరు ఎలా ఆలోచించాలి అంటే ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మీ ఏరియాలో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ ఉంది అనుకున్నట్లయితే ఆ ఏరియాలో ఉన్న యూత్ కి ఉన్న ప్రాబ్లమ్స్ ని ఓవర్కమ్ చేయాలి అంటే మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు అని చెప్పి కేస్ స్టడీ కూడా రావచ్చు. సో దాని మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది, లాప్ సైడెడ్ సొల్యూషన్ ఇన్ ఇండియా రెగ్యులేటరీ ఓవర్ సైట్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ నీడ్ టు ఇంప్రూవ్. ఈ ఆర్టికల్ అర్థం చేసుకోవాలి అంటే నిన్న మనం చదివిన ఆర్టికల్ మనం గుర్తు చేసుకోవాలి. నిన్న ఏం చదువుకున్నాము, ఫార్మాస్యూటికల్ కంపెనీ రిలేటెడ్ ఒక అప్డేట్ వచ్చింది. అదేంటి, రీసెంట్ గా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఒక అడ్వైజరీ తీసుకొచ్చింది. ఆ అడ్వైజరీ ఏంటి, ఇప్పుడు మనం మెడికల్ షాప్ నుంచి దగ్గు సిరప్ తీసుకోవాలి అంటే కంపల్సరీ మనకి ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు సిరప్ ని ఇవ్వకూడదు అని చెప్పి యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఇన్ డీటెయిల్ గా ఒక సర్క్యులర్ అనేది ఇచ్చింది. సో ఎందుకు రీజన్స్ చూసుకున్నట్లయితే మనకి అందులో డైఇథిలిన్ గ్లైకాల్ అనే కంటామినెంట్ ఉంది. దాని వల్ల రీసెంట్ గా మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ లో చాలా మంది చిన్నారులు చనిపోయారు. అండ్ అంతేకాదు ఇండియా నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసిన దగ్గు సిరప్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఆఫ్రికన్ కంట్రీస్ లో ఉన్న చిన్న పిల్లలు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కదా. అండ్ అంతేకాదు నార్మల్ గా దగ్గు సిరప్ లో మనకి దగ్గు సిరప్ తాగిన వెంటనే మనకి మత్తు వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది కదా. సో అందులో కోడిన్ అనేది ఉంటుంది. ఆ కోడిన్ అనే సబ్స్టెన్స్ వల్ల చాలా మంది యూత్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చీప్ గా మనకి మెడికల్ షాప్ లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి వాటిని కాక్టైల్స్ కింద యూజ్ చేస్తున్నారు మత్తు రావడానికి అనమాట. అండ్ దానివల్ల అడిక్షన్ బానిస అయిపోతున్నారు అని చెప్పి ఇప్పటి నుంచి మనం ఓన్లీ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ యొక్క దగ్గు సిరప్ ని ఇవ్వాలి అన్నట్టు మెడికల్ షాప్ కి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఓకే, సో దీని గురించి మనం నిన్న క్లాస్ లో చదువుకున్నాము. ఏం చదువుకున్నాము, రీసెంట్ గా యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఒక చేంజ్ తీసుకువచ్చింది. ఆ చేంజ్ ఏంటంటే డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ రూల్స్ లో చేంజ్. ఇంతకు వరకు మనకి ఈ యొక్క కప్ సిరప్ అనేది స్కెడ్యూల్ కే లో ఉంది. ఇప్పుడు దాన్ని కాస్త తీసుకొచ్చి స్కెడ్యూల్ హెచ్ లో పెట్టారు. హెచ్ లో ఉంటే కంపల్సరీ ప్రిస్క్రిప్షన్ ఇస్ రిక్వైర్డ్ అనమాట ఆ యొక్క డ్రగ్ తీసుకోవడానికి.
సో ఇక్కడ మనం రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో మనం ఇండియాలో చూసుకున్నట్లయితే ఫార్మసీస్ కి సంబంధించింది మన డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అండ్ రూల్స్ ఉన్నాయి. అది కాకుండా మనకి సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే న్యూ డ్రగ్స్ అంటే కొత్త డ్రగ్స్ కి అప్రూవల్స్ ఇవ్వడం, లైసెన్స్ ఇవ్వడం, క్లినికల్ ట్రయల్ లో పార్టిసిపేట్ చేయడం లాంటివి, అండ్ ఈవెన్ స్టాండర్డ్స్ అనేవి సెట్ చేయడం, ఇన్స్పెక్షన్స్ అవన్నీ కూడా సెంట్రల్ లెవెల్లో సిడిఎస్ఈఓ చేస్తుంది. అండ్ దాంతో పాటు మనకి స్టేట్ లో కూడా స్టేట్ అథారిటీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి స్టేట్ లో మనకి ప్రొటెక్షన్ కల్పించడానికి. కానీ ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి ఫార్మాస్యూటికల్ సెక్టార్ లో అంటే, ఇండియాలో మనకి డ్యూయల్ స్ట్రక్చర్ ఉంది, సెంట్రల్ ఒకటి అండ్ స్టేట్ లో ఒకటి. అండ్ సెంట్రల్ కి స్టేట్ కి ప్రాపర్ గా కోఆర్డినేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్స్ అనేవి ఉండడం వల్ల ప్రాపర్ గా మన స్టాండర్డ్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఇన్స్పెక్టర్స్, మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అనే పోస్ట్ ఉంటుంది. నార్మల్ గా బీ ఫార్మసీ తర్వాత కొన్నిసార్లు మనకి స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ అంటే రిలీజ్ చేసి నోటిఫికేషన్ అలా రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో అలా స్టేట్లలో మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అంత మంది కావాల్సిన వాళ్ళు లేరు. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ షార్టేజ్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆబ్వియస్ గా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. అండ్ అంతేకాకుండా ఎన్ఫోర్స్మెంట్ కెపాసిటీ కూడా ప్రాపర్ గా లేదు అండ్ ఎట్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన కంట్రీలో ఫార్మాస్యూటికల్ కంపెనీస్ నార్మల్ గా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అనేది ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే నార్మల్ గా దే వాంట్ టు ఇంక్రీజ్ దర్ ప్రాఫిట్ కాబట్టి చీప్ గా దొరికే ప్రోడక్ట్స్ ని కూడా మనకి యూజ్ చేసుకుని డ్రగ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రా మెటీరియల్స్ నార్మల్ గా కావాలన్నమాట. అవి ఏమంటారంటే వాటిని యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ అని అంటారు. సో ఇవి నార్మల్ గా మనకి చైనా నుంచి వస్తాయి అన్నమాట. సో చైనా నుంచి వచ్చిన తర్వాత మనం డిఫరెంట్ మెటీరియల్స్ యాడ్ చేసేసి దాన్ని కంప్రెస్ చేసి అమ్ముతాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రా మెటీరియల్స్ వచ్చినప్పుడు ప్రాపర్ గా టెస్ట్ చేయకుండా ఉన్నట్లయితే ఇన్అడిక్వేట్ టెస్టింగ్ ఆఫ్ రా మెటీరియల్స్ వల్ల కూడా మనకి ఇలాంటి ప్రోడక్ట్స్ అనేవి లో స్టాండర్డ్ గా ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నార్మల్ గా ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఉందనుకోండి, అక్కడ నుంచి మెడిసిన్స్ తయారయ్యాయి, వాటిని తీసుకొచ్చి వ్యాన్ లో ఎక్కిస్తారు, కాటన్స్ లో కట్టేసి కదా ప్యాక్ చేసేసి. ఆ వ్యాన్ ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఎంతసేపు ఆగుతుంది, ఆ వ్యాన్ వెళ్లే దారిలో ఏమైనా మార్చారా డబ్బాలు అని చెప్పి మనం ప్రాపర్ గా చెక్ చేసుకోవట్లేదు. సో దాన్నే మనం ల్యాక్ ఆఫ్ ట్రేసబిలిటీ సిస్టమ్ అని అంటున్నాం అనమాట. దాని వల్ల కూడా కంటామినేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడిట్ అనేది ప్రాపర్ గా జరగట్లేదు, దానివల్ల ఇంటిగ్రిటీ వయలేషన్ కూడా జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఇంకొక ప్రాబ్లం అనే చెప్పచ్చు. సో ఇక్కడ వే ఫార్వర్డ్ ఏంటి, అసలు ఏం చేస్తే బాగుంటుంది అని చూసుకున్నట్లయితే మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ యొక్క నెంబర్స్ ని ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. సో అలా ఇంక్రీజ్ చేసినట్లయితే ప్రాపర్ గా ఇన్స్పెక్షన్ చేయడానికి మనం టైంలో చేయగలుగుతాం. అంతేకాకుండా మనం ప్రాపర్ గా టెక్నాలజీ అప్గ్రేడ్ చేయాలి. అలాగే అక్కడ ఉన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి మనం స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయమని చెప్పాలి, వాటిని రెగ్యులర్ గా ఆడిట్ చేస్తూ ఉండాలి. అండ్ అంతేకాకుండా మనం మెడిసిన్స్ బ్యాచ్ వైజ్ టెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ప్రతి బ్యాచ్ కు ఒక శాంపిల్ తీసుకొని వాటిని టెస్ట్ చేసేసి మన క్వాలిటీ ఉందా లేదా చూసుకోవాలి. అండ్ నేషన్ వైడ్ గా కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ ని ఎఫెక్టివ్ గా మేనేజ్ చేస్తూ ఉండాలి. అండ్ అంతేకాదు ప్రాపర్ గా లైక్ మనకి ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్స్ కూడా పీపుల్ కి తెలిసేలాగా పబ్లిక్ డొమైన్ లో పెడుతూ ఉండాలి. అండ్ క్వాలిటీ యూనిఫామ్ గా ప్రతి స్టేట్ లో సేమ్ క్వాలిటీ ఆఫ్ డ్రగ్స్ ఉండేటట్టు కూడా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి తప్పులు మనకి ఫ్యూచర్ లో జరగకుండా మినిమైజ్ చేయడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఇది ఈ టాపిక్ యొక్క ఇంపార్టెంట్ జిస్ట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఇక టైటిల్ ఏం చెప్పింది, ఎన్ఎఫ్హెచ్ఎస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 రివీల్స్ ప్రోగ్రెస్ అమిడ్ న్యూట్రిషన్ ఛాలెంజెస్. ఈ ఒక్క టాపిక్ చూసినట్లయితే మళ్ళీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 డేటా గురించి మాట్లాడుతుంది. నిన్నే మనం మన క్లాస్లో ఏం చదువుకున్నాము, నెగిటివ్ డేటా కూడా ఉంది కాబట్టి కొన్ని రికమెండేషన్స్ అయితే ఇచ్చారు. జస్ట్ ఈ డేటా ఓన్లీ హెడ్లైన్స్ లో మాత్రమే ఉంది, అసలు మన డేటాని ప్రాపర్ గా మనం యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి నేను క్లాస్ చదువుకున్నాం కదా. సో ఈ రోజు ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా అనేది మనకు కొంతవరకు పాజిటివ్ గానే ఉంది, పాజిటివ్ గా చాలా పెరిగింది అని అంటున్నది. అండ్ ఒక సైడ్ చూసుకున్నట్టయితే మనకి ప్రాబ్లం వచ్చేసి న్యూట్రిషన్ సైడ్ లో ప్రాబ్లం ఉంది. న్యూట్రిషన్ సైడ్ లో ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా మన దగ్గర ఉన్న హెల్త్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అయ్యాయి అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పింది. సో ఇక్కడ మనం అసలు ఆ డేటా ఏంటి, అసలు ఎందుకు ఇంప్రూవ్ అయ్యిందో చూసుకోవాలి. సో ఇక్కడ మనం డేటా చూసుకున్నట్లయితే
స్టంటింగ్, చిల్డ్రన్ లో స్టంటింగ్ అంటే ఏంటంటే ఏజ్ కి ఉండాల్సిన హైట్, ఓకే, హైట్ ఉండలేదు అంటే దాన్ని స్టంటింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 7 years అబ్బాయి ఇంతే ఉంటే ఎలా ఉంటుంది? కాదు కదా. సో ఇయర్ ఏంటంటే ఏజ్ కి తగ్గ హైట్ ఉండాలి. ఏజ్ కి తగ్గ హైట్ ఉండకపోతే దాన్ని స్టంటింగ్ అంటారనమాట. సో స్టంటింగ్ ఎస్పెషల్లీ మనం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 డేటాతో పోల్చుకున్నట్లయితే 6 డేటా ఏం చెప్తుంది అంటే చాలా వరకు ఇంప్రూవ్ అయింది స్టంటింగ్ చిల్డ్రన్ అని చెప్తుంది. ఇంతకుముందు 35% ఉండేది, ఇప్పుడు కాస్త లైక్ చాలా తగ్గింది అన్నట్టు చెప్పారనమాట. సో ఇంతకుముందు 35 ఉండేది, ఇప్పుడు అది 29%, అంటే అరౌండ్ 6% తగ్గింది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వేస్టింగ్ అంటే హైట్ కి తగ్గ వెయిట్ ని వేస్టింగ్ అంటారు అనమాట. హైట్ చాలా 6 feet ఉండి చాలా బక్కగా 50 kgs ఉంటే ఎలా? కాదు కదా. సో దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ బాడీ వెయిట్ బేస్డ్ ఆన్ దేర్ హైట్. అప్పుడే దాన్ని బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేస్తున్నాము అని తెలుస్తుంది కదా, BMI. సో ఇక్కడ మనం వేస్టింగ్ చూసుకున్నట్లయితే వేస్టింగ్ కూడా చాలా తగ్గింది చిన్న పిల్లల్లో అన్నట్టు చెప్పారు. సో ఇంతకుముందు 7.7 ఇప్పుడు కాస్త 5.2కి తగ్గింది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్ వెయిట్ ఇన్సిడెంట్స్ కూడా చాలా తగ్గాయి పిల్లల్లో అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్ కూడా ఎర్లీగా అంటే పుట్టిన వెంటనే వాళ్ళ యొక్క పిల్లలకి పాలు పట్టించడం లాంటిది కూడా ఇంప్రూవ్ అయ్యింది. దాని వల్ల కూడా పిల్లల్లో మంచి ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది అన్నట్టు చెప్పడం జరిగింది. కానీ ఓవరాల్ గా బ్రెస్ట్ ఫీడింగ్ రేట్ చూసుకున్నట్లయితే బ్రెస్ట్ ఫీడ్ చేసే మదర్ యొక్క పర్సంటేజ్ అనేది తగ్గింది అని చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది కూడా నేను క్లియర్ గా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడల్ట్ న్యూట్రిషన్ లో కొంతవరకు అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబేసిటీ ఉంది, అనీమియా ఉంది అన్నట్టు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడ చెప్పారు. సో అసలు ఓవరాల్ గా ఈ యొక్క హెల్త్ ఇండికేటర్స్ ఇంప్రూవ్ అవ్వడానికి మేజర్ రీజన్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ప్రోగ్రామ్స్ లాంచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ పోషన్ ప్రోగ్రామ్, అంగన్వాడీలో మనకి ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, బాయిల్డ్ ఎగ్, మిల్క్, అలాగే వ్యాక్సిన్స్, ఐరన్ సప్లిమెంట్స్, అలాగే చిన్న పిల్లలకు కూడా డైలీ ఒక గుడ్డు కోసం వెళ్తున్నారు పిల్లలు, గుడ్డు తినేసి వస్తున్నారు అనమాట. సో అలా ఎగ్ తో పాటు మనకి బడిపిండి అని చెప్పి బాలామృతము, అలాగే కొన్ని స్నాక్స్, చిక్కీస్ అలా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతో పాటు నేషనల్ హెల్త్ మిషన్ లో కూడా చిన్న పిల్లలకి అండ్ ఉమెన్ కి కావాల్సిన సర్వీసెస్, చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ లైక్ స్టంటింగ్, వేస్టింగ్ కూడా తగ్గడం జరిగింది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ లో కూడా ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ పెరుగుతూ ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ పెరగడానికి మేజర్ రీజన్ ఏంటంటే ప్రధానమంత్రి మాతృత్వ యోజన అన్నమాట. ఆ యొక్క స్కీమ్ ద్వారా గవర్నమెంట్ ప్రతి నెల గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 9వ తారీఖు ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ డెలివరీ అయిన ఉమెన్ మీద వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళకి ఎక్స్క్లూజివ్ కేర్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈవెన్ చిల్డ్రన్ కి ప్రాపర్ గా ఇమ్యునైజేషన్, ఉమెన్ ఎడ్యుకేషన్ లో కూడా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ వర్క్ ఫోర్స్ పెరగడం వల్ల, ఫీమేల్ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవడం వల్ల, ఉమెన్ ఎంపవర్మెంట్ వల్ల వాళ్ళకి ప్రాపర్ గా స్పేసెస్ దొరకట్లేవు లైక్ టు ఫీడ్ దేర్ బేబీస్ అన్నట్టు చెప్పారు. అలా వాళ్ళు పాలు పట్టించడం ఆపేస్తూ ఉన్నారు. అండ్ ఈవెన్ మనకి మార్కెట్ లో మెడికల్ షాప్ కి వెళ్తే ఫస్ట్ ఒక రో మొత్తం సెర్లాక్, నెస్లే ప్రోడక్ట్స్, దాంతో పాటు మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఈజీగా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మదర్ దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ ఈజీ ఆల్టర్నేటివ్స్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇక్కడ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఎందుకు పెరుగుతున్నాయి అంటే క్యాలరీ డెన్స్ ఫుడ్ మనం తీసుకుంటున్నాము, ర్యాపిడ్ అప్గ్రేడేషన్ అవుతుంది, దానివల్ల జంక్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోతూ ఉన్నాము. అండ్ ఈవెన్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అండ్ ఈవెన్ అండర్ న్యూట్రిషన్, ఫుడ్ ఇన్సెక్యూరిటీ, వాటి వల్ల కూడా చాలా ఏరియాస్ లో మనకి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి అని చెప్పారు. బట్ కొన్ని ఏరియాస్ లో ఏంటంటే ప్రాపర్ గా శానిటేషన్ లేక కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్ వల్ల మన కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి స్ప్రెడ్ అవుతున్నాయి అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ టాపిక్ తరపున. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ కేరళస్ రిస్క్ ప్రొఫైల్ ఫర్ నిఫా వైరస్ అవుట్ బ్రేక్ అనేది కేరళలో జరుగుతుంది. అండ్ రీసెంట్ గా కేరళ గవర్నమెంట్ కూడా స్ట్రాంగ్ గా నిఫా వైరస్ స్ప్రెడ్ ని కంట్రోల్ చేయాలని చాలా స్టెప్స్ తీసుకుంటుంది కదా. అండ్ నిఫా వైరస్ ఎలా సోకుతుంది? బ్యాట్స్ వల్ల సోకుతుంది. అండ్ రీసెంట్ గా కేరళ గవర్నమెంట్ చేసిన స్టడీలో అసలు ఎందుకు పీపుల్ కి నిఫా వైరస్ స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు వాళ్ళు చెక్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే
బ్యాట్ యొక్క రూస్టింగ్ సైట్స్ అనేవి దగ్గరలో ఉన్నాయని చెప్పారు. రూస్టింగ్ సైట్స్ అంటే ఏం లేదు, మీరు కొన్నిసార్లు ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ మీద పెద్ద చెట్టుకి అన్ని బ్యాట్స్ నల్లగా వేలాడి ఉంటాయి. సో ఫస్ట్ టైం నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక టెంపుల్ కి వెళ్ళేటప్పుడు నాకు అది కనిపించింది అనమాట. ఏంటి ఈ చెట్టు నల్లగా ఉంది అని అడిగారు. సో అప్పుడు నా హస్బెండ్ ఏం చెప్పారంటే, కళ్ళు కనిపించట్లేవా, అవన్నీ ఆకులు కాదు, అవన్నీ గబ్బిలాలు అని చెప్పారు. అప్పుడు ఆ టైంలో స్పెట్స్ పెట్టుకోలేదు అనమాట. అయితే ఐ హ్యావ్ లైక్ లాంగ్ సైట్, నాకు అనిపించదు. సో అప్పుడు చెప్పాను, నాకు స్పెట్స్ లేవు కదా, అవన్నీ నువ్వు చూసుకోవద్దు, తిట్టే ముందు అన్నట్టు నేను కూడా తిట్టాను అనమాట. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను చూసింది ఏంటంటే, చెట్టుకు మొత్తం నల్లగా అన్ని గబ్బిలాలే ఉన్నాయి అనమాట. ఏంటి గబ్బిలాలు ఇక్కడ ఉన్నాయని అడిగితే, ఇలా ఉంటాయి కొన్ని ఏరియాస్ లో, లైక్ చెట్టుకు అన్ని గబ్బిలాలు ఉంటాయి, ఈవెన్ అది వెళ్ళగొట్టినా కూడా మళ్ళీ అక్కడికే వస్తాయి అన్నట్టు నాకేదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మా ఫ్యామిలీ వాళ్ళు. నేను దాన్ని అంత యాక్సెప్ట్ చేయలేదు అనమాట. సో ఇక్కడ రూస్టింగ్ సైట్స్ అంటే ఏం లేదు, ఒక ఏరియాలో లైక్ మనకి గుహలు కూడా ఉంటాయి. మనకి పాతకాలం సినిమాలలో గుహలు ఓపెనింగ్ చూపించినప్పుడు అందుకెళ్ళి గబ్బిలాలు వస్తున్నట్టు చూపిస్తూ ఉంటాయి కదా. అండ్ ఎస్పెషలీ అంజీ మూవీ చూసినట్లయితే ఆ మూవీలో కూడా ఒక గుహ నుంచి అన్ని గబ్బిలాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. వాటినే రూస్టింగ్ సైట్స్ అంటారు. రూస్టింగ్ సైట్స్ అంటే ఏం లేదు, ఒక ఏరియాలో చాలా గబ్బిలాలు ఉంటాయి అండ్ అక్కడే అవి నెక్స్ట్ జనరేషన్ ని ఏంటి రీప్రొడక్షన్ కానివ్వండి అన్ని అక్కడే చేస్తూ ఉంటాయి అనమాట. వాటినే రూస్టింగ్ సైట్స్ అంటారు. లైక్ చెప్పాలి అంటే లైక్ వాటి యొక్క ఇల్లు అని కూడా అనొచ్చు అనమాట. సో అక్కడ లార్జ్ నెంబర్ ఆఫ్ గబ్బిలాలు అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఈ స్టడీలో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఈ యొక్క బ్యాట్ రూస్టింగ్ సైట్స్ ఏవైతే ఉన్నాయో కేరళలో, అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ సైట్స్ అనేవి హ్యూమన్ యొక్క హ్యాబిటెంట్స్ దగ్గరే ఉన్నాయన్నమాట. సో వాటి వల్ల ఏంటంటే తినేవాళ్ళు గబ్బిలాలు తింటారు, లేకపోతే లైక్ అవి నైట్ టైంలో బయటకు వస్తాయి. నైట్ టైంలో బయటకు వచ్చేసి ఫ్రూట్స్ తింటూ ఉంటాయి అనమాట. సో మా ఇంట్లో నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ చెప్తున్నాను. అదేంటంటే, మా ఇంట్లో కదంబరి చెట్టు ఉండేది. కదంబరి అంటే మనకి ఇప్పుడే వర్షాకాలం ఆ టైంలో పూలు పూస్తుంటాయి. అమ్మవారికి చాలా ఫేమస్ అనమాట. ఎస్పెషలీ శ్రావణ మాసంలో ఆ పూల కోసం చాలా మంది వచ్చేవారు. సో అయితే ఆ కదంబరి పూలు పూసి రాలిపోతూ ఉంటాయి అనమాట పైన ఉండేది. తర్వాత అవి కాయల్లాగా అవుతాయి. సో వాటిని తినడానికి గబ్బిలాలు వచ్చాయి నైట్ టైం. ఆ నైట్ టైం గబ్బిలాలు వచ్చేవి, సౌండ్ చేసేవి. ఆ సౌండ్ అంటే చిరాకెత్తేది. ఆ సౌండ్ తో పాటు పొద్దుగల లేసరికి మొత్తం షిట్టే ఉండదు, అక్కడిక్కడ అన్ని డిఫరెంట్ కలర్ షిట్, అది గ్రీన్ కలర్, రెడ్ కలర్. దాంతో పాటు ఇంకా అవి ఏమైనా ఫ్రూట్స్ తిని గొంతులో పెట్టుకొని వస్తే అవి కూడా అక్కడిక్కడ పడేసేవి అనమాట. సో లైక్ ఎవ్రీ డే లైక్ క్లీనింగ్ అయ్యేదన్నమాట. అస్సలు గోడల మీద పడితే ఆ కలర్ పెయింట్ తో సహా ఊడిపోయేది కడిగేటప్పుడు. సో లైక్ ఆ బాధకి ఏంటంటే లాస్ట్ కి ఆ చెట్టుతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, బాగుంటుంది, నీడ వస్తుంది, కాకపోతే లైక్ విపరీతమైన ఆకులు రాలడం అండ్ ఈవెన్ ఈ బ్యాట్స్ గోలకి నాకు పిల్లలకి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి, అండ్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఆ టైంలో పిల్లలకి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయని చెప్పి దాన్ని మొత్తానికి కొట్టడం జరిగింది అనమాట. సో అలా ఈ బ్యాట్స్ వచ్చేసి డ్రాపింగ్స్ చేయడం. నార్మల్ గా ఊర్లలో ఏం చేస్తారు, ట్యాంకులల్లో చిన్న చిన్న గోళాలు అంటారు, అందులో వాటర్ స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అందులో సడన్ గా అది షిట్ చేసింది అనుకో, ఆ వాటర్ అంతా లైక్ కంటామినేట్ అవుతుంది. సో అలా ఆ కంటామినేషన్ వల్ల ఇట్లా జూనోటిక్ ఎక్స్పోజర్ అనేది పెరుగుతుంది అని చెప్పి ఫైనల్ గా కేరళ గవర్నమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసింది అనమాట. సో అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఈ యొక్క సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలన్నట్టు ఇక్కడ ఇచ్చారనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే, వైరల్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటే టెరిషరీ లెవెల్ కేర్ కూడా మనకు చాలా అవసరం, దాన్ని కూడా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇంక్రీజింగ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్, డయాగ్నోస్టిక్ టెస్ట్ల స్ప్రెడ్ కూడా అవ్వాలి. అండ్ దాంతో పాటు రీసెర్చ్ కూడా ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఈవెన్ స్టాండర్డ్ కంట్రోల్ ప్రాక్టీసెస్ ని మనం ఫాలో చేయాలన్నట్టు చెప్పడం జరిగింది. ఓకే, సో ఇలా కొన్ని స్టెప్స్ తీసుకున్నట్లయితే ఎస్ వీ కెన్ కంట్రోల్ ది సిచ్యువేషన్. అండ్ R&D ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన కొత్త వ్యాక్సిన్స్ అవన్నీ క్రియేట్ చేసినట్లయితేనే ఇప్పుడు మన ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావడానికి వీలుగా ఉంటుంది. సో ఇది ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ అనమాట. ఈ రోజు నేనైతే 2 క్వశ్చన్స్ అయితే తీసుకొచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. మీకు ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు మీకు యూపీఎస్సీలో. ఒక సైడ్ ఏమో డిసీజ్ అని ఇచ్చారు, ఇంకొక సైడ్ ఏమో రిజర్వాయర్ ఏంటి అని ఇచ్చారు. నిఫా వైరస్ ఫ్రూట్ బ్యాట్స్, రేబీస్ రోడెంట్స్, కాసినార్ ఫారెస్ట్ డిసీజ్ టిక్స్. ఇందులో ఈ 3 పేర్స్లలో ఎన్ని పేర్స్ కరెక్ట్ అని అడిగారు. సో ఆన్సర్ ఏంటో కమెంట్ లో చెప్పండి, వెరీ ఈజీ. మీకు కనుక రేబీస్ గురించి తెలిసినట్లయితే ఈజీగా మీరు ఐడెంటిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిఎం కిసాన్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి పిఎం కిసాన్ సెంట్రల్ సెక్టార్ స్కీమ్.
నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఈస్ ట్రాన్స్ఫర్ డైరెక్ట్లీ టు ఆధార్ బేస్డ్ ఆధార్ సీటెడ్ బ్యాంక్ అకౌంట్స్ టు డీబీటీ. నెక్స్ట్ వచ్చి ఎవ్రీ ఎలిజిబుల్ బెనిఫిషియరీ రిసీవ్ 66,000 annually in 3 equal installments. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ కింద కరెక్ట్ ఆన్సర్ని పోస్ట్ చేయండి. దాట్స్ ఆల్ గైస్. బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీరు గనక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాట్ ఓన్లీ డైలీ కరెంట్ అఫైర్స్, దీంతో పాటు చిన్న చిన్న షార్ట్స్ ద్వారా కూడా ఎస్ వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. అండ్ యాక్చువల్లీ మేము చేసిన షార్ట్స్ నుంచి 8 క్వశ్చన్స్ డైరెక్ట్గా మనకి ప్రిలిమ్స్లో వచ్చాయి కాబట్టి చెప్తున్నాను. సో ప్లీజ్ డోంట్ స్కిప్ దట్ షార్ట్స్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. ఓకే, అండ్ మీరు కూడా కోచింగ్ తీసుకోవాలి అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ టు అవర్ అకాడమీ. మన దగ్గర బోత్ ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీకు ఆ కోర్స్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నట్లయితే ప్లీజ్ టు కాంటాక్ట్ us on this number 8074765513. And I wish you all the best, guys.